పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఈ వెస్టేజ్ అనేది నాకు మన అప్లైనర్ పరిచయం చేశాడు. రాజశేఖర్ సార్ మా కొలీగ్ పరిచయం చేశాడు. ఫస్ట్ టైం నేను దాన్ని రిజెక్ట్ చేశాను. అంటే ఇట్లాంటివి చేస్తుంటారు, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే నాకు తెలుసు, అన్ని మోసాలే అన్నట్టు ఫస్ట్ టైం చెప్పినప్పుడు రిజెక్ట్ చేశాను. మళ్ళీ ఒకసారి ఏదో ప్రోడక్ట్ బాగుంటుంది, ఆయిల్ వాడుతున్నాను, నాకు కొంచెం గ్యాస్ ట్రబుల్ ఇవి తగ్గాయి, ఆయిల్ వాడండి సార్ మరీ బాగుంటుంది అని చెప్పాడు రాజశేఖర్. తెలుసుకోకుండా మనం ఇది అవుతుంటాం కాబట్టి ఆ విధంగా వెళ్లకుండా మనం ప్లాన్ ఎలా నేర్చుకోవాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మనం ఆ తప్పులు చేయకుండా ఉండడానికి మనం ఏ విధంగా ఉంటే అనేది ముందు ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. హౌ టు ప్లాన్ సో ద ప్లాన్ ఎఫెక్ట్లీ. అంటే మనం పర్ఫెక్ట్ గా, అంటే ఈ రోజు ప్లాన్ చెప్పినామంటే, ఇప్పుడు ప్లాన్ చెప్పినామంటే అది సక్సెస్ అవుతుంది. ఇప్పుడు 3 పర్సన్స్ ఉన్నారు, ఇక్కడ 3 పర్సన్స్ ఎస్టీపీ చెప్పారు, కానీ అందులో పర్సన్ 2 పర్సన్స్ సక్సెస్ అయ్యారు, 1 పర్సన్ ఫెయిల్యూర్ అయ్యాడు. ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాడు, అతను ఎందుకు ఫెయిల్యూర్ అయ్యాడు? అదే కంపెనీ యొక్క ప్లాన్ అదే వ్యక్తికి అతను చెప్పినప్పుడు ఫెయిల్యూర్ అయ్యి మళ్ళా వచ్చిన వ్యక్తి, సపోజ్ నేను ఒక పర్సన్ కు ప్లాన్ చెప్పాను, పర్సన్ నేను జాయిన్ అవ్వనని చెప్పాడు. అదే రామాజన్ సార్ తీసుకొని వెళ్ళి సార్ ఇట్లా చెప్పాను, మళ్ళీ ఒకసారి మా అప్లైనర్ మా సార్ ఉన్నాడు, ఆ సార్తో మాట్లాడండి, అతనితో ఆ సార్తో మాట్లాడిపించినప్పుడు అతను జాయిన్ అయ్యింటాడు. ఎందుకు అవుతున్నాడు అంటే మనం చెప్పినప్పుడు ఏం తప్పులు చేశాము, ఇప్పుడు మన సార్ చెప్పినప్పుడు ఏ విధంగా చెప్పాడు అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకోవడానికి, అంటే ఇప్పుడు ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాం, అవి కంపల్సరీ మనం సక్సెస్ అవ్వాలి. పీపీటీ మనం చెప్పుతాం, ప్లాన్ చెప్తాం, అతను వినలేదు, మనకు అర్థమయ్యే విధంగా మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం లీడర్స్. సో ద ప్లాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ లో ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అంటే, దానికి మనకు ఇప్పుడు ఈ బిజినెస్ చేయాలా, ఈ బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వాలంటే కదా నెట్వర్క్ మార్కెటింగ్ లో ప్లాన్ అనేది ఫ్లో చేయాలి, చెప్పగలగాలి, వాళ్ళకు అర్థమయ్యే విధంగా చేయాలి. అంతేగాని మనకేదో అర్థమైపోయిందని సగం తెలిసి సగం తెలియకుండా మనం చెప్పనీకి పోయినప్పుడు ఫెయిల్యూర్స్ ఎక్కువ వస్తాయి, మనం ఈ బిజినెస్ లో నిలవలేం. కాబట్టి మనం ప్లాన్ ముందుగా నేర్చుకోవాలి. నేర్చుకున్న దాన్ని మనం ఓకే నేర్చుకున్నాం ఈరోజు ఏదో ఇచ్చేసాం కాకుండా, బిఫోర్ సో ద ప్లాన్ ప్రాక్టీస్ మినిమం 5-10 టైమ్స్ ఇన్ యువర్ హోమ్. మన హోమ్ లో ఎంత ప్రాక్టీస్ చేయాలంటే ఒక 5 నుంచి 10 సార్లు హోమ్ లో మనం పిల్లలు ఉంటారు, లేకుంటే భార్య కానీ భర్తతో కానీ షేర్ చేసుకోవాలి. ఏ విధంగా చెప్తాను ప్లాన్, ఒక పర్సన్ నువ్వే అనుకుంటే ఆ పర్సన్ నువ్వు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఏ విధంగా అర్థమైంది, మన ఇంట్లో వాళ్ళకు చెప్పినప్పుడు వాళ్ళు కొన్ని మనకు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చెప్పినప్పుడు కొన్ని తప్పులు చెప్తారు. అరే మీరు ఈ విషయంలో ఇలా మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడితే వాళ్ళకి కనెక్ట్ అవ్వదు, ఈ విధంగా మాట్లాడండి. కాబట్టి మనం ఎక్కడ చేసినా ప్రాక్టీస్ అనేది మెయిన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ ఈజ్ ద మెయిన్ మ్యాన్స్ పర్ఫెక్ట్. కాబట్టి మనం ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా పర్ఫెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు గేమ్స్ లో ఉన్నాయి, ఫస్ట్ బాగా పర్ఫెక్ట్ గేమ్ ఇదే ఉన్నప్పుడే కదా మనం ఇప్పుడు మనం ఏదైనా క్రికెట్ లో కానీ వాళ్ళు ఎక్కువ బౌలింగ్ లో ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే బౌలింగ్ లో పర్ఫార్మెన్స్ బాగా చేస్తారు, బ్యాటింగ్ లో పర్ఫార్మెన్స్ చేస్తే బ్యాటింగ్ లో పర్ఫార్మెన్స్ చేస్తారు. ఎవరికైనా దీంట్లో చూసుకున్నా కానీ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మనం యోగా చేస్తున్నాం, యోగాలో కానీ మనం చేసే ఎక్సర్సైజ్ లో కానీ ఇప్పుడు ఏ బాడీకి ఏది పెరగాలి అనుకుంటే దాని మీద ఎక్కువ ఫోకస్ పెడితే అది ఎక్కువ లర్నింగ్ నేర్చుకుంటే అది ఎక్కువ చేసినప్పుడు మనం దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది, దాని మీద నేర్చుకోగలుగుతాం. అలాగనే మనం ఈరోజు పీపీటీ మనం ఎట్లా ప్లాన్ అనేది ఎట్లా నేర్చుకోవాలి, బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల మనం నేర్చుకోగలుగుతాం. అది బాగా నేర్చుకుంటాం, బాగానే ఉంది. మనం చెప్పేటప్పుడు ఎట్లా ఉన్నది, కిస్ ఫార్ములాలో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. కిస్ ఫార్ములా అంటే ఏంటి, కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్. అంటే మనం తక్కువగా ఉండాలి, సింపుల్ గా ఉండాలి. అదే ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనం ఒక ఊరు వెళ్తున్నాం, ఒక గ్రామానికి వెళ్తున్నాం, బస్సులో గ్రామానికి వెళ్ళినప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఊరు వెళ్తున్నాం అని చెప్తే అది సింపుల్ షార్ట్ అండ్. అదే మనం దీన్ని లెంతీగా చెప్పాలంటే ఎలా చెప్తాం, ఈ రోజు నేను చింతల్ బస్ స్టాప్కి వెళ్తాను, చింతల్ బస్ స్టాప్ నుండి సిబిఎస్కి వెళ్తాను,
సిబిఎస్ నుంచి మా ఊరు కర్నూలులో దిగి అక్కడ నుంచి ఆటోకి వెళ్తున్నాను అని చెప్పడం లెంతీగా ఉంది. అదే సింపుల్ వేలో చెప్పాలంటే నేను ఇక్కడ నుంచి ఊరు వెళ్తున్నాను, అది సింపుల్ వే. అంటే మన పీపీటీ కూడా ఎలా ఉండాలంటే సింపుల్ వే ఉండాలి. ఇప్పుడు ఆ పర్సన్ కి ఏది అవసరం, ఏ దాని మీద, ఇప్పుడు మనం అతనికి హెల్త్ ప్రోడక్ట్ గురించి వెళ్ళామా, లేకపోతే బిజినెస్ గురించి వెళ్ళామా, లేకపోతే అతనికి మనీ గురించి వెళ్ళాడా, లేకపోతే జాబ్ కోసం వచ్చాడా, ఏ దాని మీద వచ్చాడు, ఆ పర్సన్ కి ఏది ఇంపార్టెన్స్. అంతేగాని కార్ ఫండ్ ఉంది, లేకపోతే ఎల్ఓ బిల్ వస్తే ఇంత డబ్బులు వస్తుంది, ఇది వస్తే ఇంత వస్తుంది అని మనం చెప్పడం కన్నా అతనికి ఏది అవసరం ఆ రోజు ఆ వరకు చెప్పగలిగితే అతను ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత మిగతా విషయాలు తెలుసుకోగలుగుతాడు. మనం ఈ రోజే అన్ని విషయాలు చెప్పినాం అనుకోండి, అతను ఏమనుకుంటాడంటే ఓమ్మా ఇందులో ఇన్నున్నాయా, ఇలా గుర్తు పెట్టుకోవాలన్నా అనే విషయాన్ని గుర్తుపెట్టు. ఇప్పుడు ఇక్కడే ఉంది పీపీటీలో మనం బొమ్మను ఇది ఒక పేజీలో చూపించుకోవచ్చు, A4 లో చూపించుకోవచ్చు. కాన్సెప్ట్ ఏంటి, చిన్నగా చూపించినా దానికి అర్థం అవ్వాలి అంతే. ఆ విధంగా ఉండాలి. ఏదైనా మనం చేసే పనిని షార్ట్ గా సింపుల్ గా ఉండేటట్టు చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్క్రీన్ లో అన్ని బొమ్మలను మనం A4 లో తీసుకోవచ్చు, ఇంకో పెద్దగా చూపించచ్చు. కానీ మన కాన్సెప్ట్ ఏంది, ఊరికే ఫిగర్ కనపడాలి. బస్ అంటే బస్సు, గ్రామం అంటే గ్రామం, ఒక ఫిగర్ బొమ్మ కావాలి ఉందంటే బొమ్మ అట్లా చేసుకోగలగాలి. అంటే మన అవసరాన్ని బట్టి మనం అక్కడికి చెప్పగలగాలి. షార్ట్ అండ్ సింపుల్ గా ఉండాలి. లీడర్స్ అలాగే నెవర్ డిపెండ్ ఆన్ యువర్ అప్లైనర్. ఈ ప్లాన్ ఎప్పుడు చెప్పాలన్నా అది అప్లైనర్ మీద ఎందుకు ఆధారపడకూడదంటే, మనం ఎప్పుడు మనం లీడర్ గా ఎదగాలి, మనం లీడర్ గా ప్రమోట్ అవ్వాలి, ఒక టీమ్ ను బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే మనం ఎస్టిపి ఈ రోజే నేర్చుకోగలగాలి. ఎందుకంటే ఈ రోజు అప్లైనర్ కు ఎన్నో లెగ్స్ ఉంటాయి, ఎంతో మంది మీటింగ్స్ ఉంటాయి, ఆయన పర్సనల్ పనులు ఉంటాయి. మనకు అవసరమైనప్పుడు అతనికి వేరే పని ఉండొచ్చు. అతనికి పని ఉన్నప్పుడు మనం నేర్చుకోకపోతే ఎప్పుడు ఇలానే ఉంటాం. కాబట్టి మనం నేర్చుకున్నప్పుడు మనం నేర్చుకోగలిగితే సింపుల్ అండ్ ఈజీ వేలో ఉంటాం. కాబట్టి మనం నేర్చుకొని మనం ఉంటే లీడర్, ఇఫ్ యూ వాంట్ బికమ్ లీడర్ ద స్టార్ట్స్ ఎస్టిపి ఫ్రమ్ టుడే. ఈ రోజు మనం నేర్చుకుంటే రేపు ఒక లీడర్ మన గ్రూప్ నడపడానికి పనికి వస్తుంది. అదే మనం నేర్చుకోలేదనుకోండి, మన కింద టీం రాదు, మన ఇన్కమ్ ఎర్న్ చేయలేము. కాబట్టి ఇందులో మనం ముందు ఏం నేర్చుకోవాలి, మన ప్లాన్ ఎలా చేయాలి, ఎలా చెప్పాలి అనే విషయాలు మనం కూలంకషంగా నేర్చుకోగలగాలి. ఇఫ్ యు ఆర్ ఫుల్ టైం ఎవ్రీ డే, మనం ఇందులో ఫుల్ టైం చేస్తున్నామంటే 2 నుంచి 3 టెస్టిపులు మస్ట్ అండ్ షుడ్ గా చెప్పాలి. ఎందుకంటే మనం 28 గంటలు కానీ 16 గంటలు కానీ దీనికి కేటాయించినప్పుడు ఇదే నెట్వర్క్ బిజినెస్ లో ఉంటే 2 నుంచి 3 ఎస్టిపిలు చెప్పగలగాలి. 2 నుంచి 3కి కలవడం చేయాలి. 10 రోజులు కలిసి మనం చెప్తూ ఉంటే ఆటోమేటిక్ గా మనకు నెలకు ఒక 60, 70, 90 మందికి చెప్పినప్పుడు ఒక 45 మంది రావడానికి ఉంటుంది. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకంటే రిజెక్షన్స్ ఎక్కువే వస్తాయి. అంటే ఈ మార్కెటే అలాంటిది. మనం ఎంతమందికి చెప్పినా అది వర్కౌట్ అవ్వకపోవడమో, లేకపోతే వాళ్ళు పనులు అర్థం కాకపోవడమో. మనకు బయట ఉన్న నెట్వర్క్ మార్కెట్లు ఎలా ఉన్నాయంటే 10 మంది జాయిన్ అయిన తర్వాత ఒక అమౌంట్ ఇది బిల్ అయ్యేసరికి ఆ కంపెనీలో అమౌంట్ తీసేయడం జరుగుతుంది. ఆ విధంగా అన్ని కంపెనీలు అలానే ఉంటాయి ఉద్దేశంతో అలానే ఉంటారు. కాబట్టి మనకు దీంట్లో వచ్చే పర్సెంటేజ్ తక్కువ. కాబట్టి మనం ఎక్కువ మంది గ్యాదర్ చేయడం, కలవడానికి ట్రై చేయాలి. ఈ విధంగా చెప్పుకుంటూ ఒక లేడీస్ కానీ జెంట్స్ కానీ 2-3 కలిసేటట్టు ప్లాన్ చేసుకోవాలి. మీటింగ్స్ కానీ అవి ఏ విధంగా ఉంటాయి అంటే మనం ఒక 3 రకాల, అంటే మనం ఎస్టిపి ప్లాన్ చెప్పడానికి పోయేటప్పుడు 3 స్టెప్స్ ఉంటాయి. మనకు ఏవే స్టెప్స్ ఉంటాయంటే ఇంపార్టెన్స్ అండ్ షో ద ప్లాన్. మనం చెప్పేటప్పుడు ఇంపార్టెన్స్, ఈ 3 ఇంపార్టెన్స్. ఎందుకంటే మనం ప్లాన్ చెప్పబోయే ముందు ఏం చేయాలి, ప్లాన్ చెప్పేటప్పుడు ఏం చెప్పాలి, ఆఫ్టర్ ప్లాన్ చెప్పిన తర్వాత ఏం చేయాలి. ఈ 3 పాయింట్లు మనం కూలంకషంగా తెలుసుకొని ఆ విధంగా పాటిస్తే మనగా అక్కడ మనకు ఐడియా చేసుకోవడానికి కానీ అతనికి అర్థమయ్యే విధంగా చెప్పడానికి కానీ కంపల్సరీ అర్థం అవుతుంది. కాబట్టి మనం ఏ విధంగా చెప్పాలి, అవేంటివి బిఫోర్ ద ఎస్టిపి. అంటే మనం ప్లాన్ చెప్పబోయే ముందు ఏం చేయాలి, మనం ఏ విధంగా ఉండాలి, మన ప్రవర్తన ఏంటి అని తెలుసుకుందాం. ఫస్ట్ టైం అంటే మనం ఇప్పుడు
టైం అంటే ఏంటి? ఆ ప్లాన్ చెప్పనీకి పోతున్నాం, ఏదో పని మీద పోయింటాం అతని ఇంటికి. సార్ టైం దొరికింది కదని ఒక అరగంట 5 నిమిషాల టైం ఉందని అతనికి ప్లాన్ చెప్తాం. అంటే మనిషి కనపడ్డాడు కదా, ప్లాన్ చెప్పడానికి ట్రై చేస్తాం. ఆ విధంగా కాకుండా పలానా టైంలో పలానా టయానికి వస్తాను, ఈ ప్లాన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది ఒక 45 మినిట్స్ చెప్తే గానీ మీకు కొంచెం బెటర్మెంట్ గా ఉంటది, ఏంటి బిజినెస్ ఏంటి ఎలా ఉంటదని మనం ఒక 45 నుంచి 1 అవర్ వరకు టైం తీసుకోగలగాలి. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, ఎన్ని రోజులు టైం పట్టినా ఒక వారమైన టైం తీసుకోండి. కానీ టైం తీసుకుంటే అతనికి చెప్పగలుగుతాం, మనకు అర్థమయ్యే విధంగా చేయగలుగుతాం. అదే కానీ మనం ఏదో బంధువులు ఇంటికి ఏదో పని మీద పోయి నేను ఒక బిజినెస్ చేస్తున్నాను, ఈ బిజినెస్ ఇట్లా ఉంటది ఇలా ఉంటదని మనం చెప్తుంటాం సమానార్థంగా. కానీ ఆ విధంగా చెప్తే మనం ఫెయిల్యూర్ అవుతాం. ఎందుకంటే లీడర్ మనము ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే చెప్తుంటాం అరగంట టైం 5 నిమిషాలు సరిపోద్దులే మనకు. మళ్ళా ఎందుకంటే తొందర అనమాట, ఈయన మళ్ళీ రేపు కలుస్తాడో కలవడో ఏమవుతుందో అన్న ఉద్దేశంతో మనం చెప్పడానికి ట్రై చేస్తాం. కానీ మనం ఆ తప్పు చేయొద్దు లీడర్. ఆ తప్పు చేసామంటే మనం టైం తీసుకోకపోతే అతను సరిగా అర్థం కాదు, అతను మనకు ఈనపడదు. కాబట్టి మనం అతనికి కంపల్సరీ టైం తీసుకోండి. 1 అవర్ 45 మినిట్స్ టైం పడుతుంది, మీకు ఏ టైంలో కుదురుతుందో ఆ టైంలోనే వస్తాను, ఫలానా రేపు 10:30కు రమ్మంటే మనం 10:45కో 11 గంటలకో వెళ్తే కన్నా అక్కడ మనము బిజినెస్ ప్లాన్ చెప్పలేము. ఎందుకంటే మనం వెళ్ళాల్సిన టైం 10:30 అయితే 10:20కి వెళ్ళి అక్కడ ఉంటే కన్నా మనం అక్కడ ఉన్న వాతావరణాన్ని ఏ విధంగా ఉంది ఏంటి అని మనం పీస్ఫుల్ గా మెయింటైన్ చేయగలుగుతాం. ఇవన్నీ చేయడానికి టైం ఎవరి చేతిలో ఉంటది? మన చేతుల్లో ఉంటది. కాబట్టి మనం మన చేతుల్లో ఉన్నదాన్ని మనం సర్చ్ చేసుకున్నాము, టయానికి వెళ్తున్నాము. కానీ టయానికి వెళ్ళినప్పుడు ప్రాక్టీస్ చేసుకోకుండా వెళ్తే ఏమవుతుంది? ప్రాక్టీస్ చేసుకోలేదనుకోండి, ఒకటి చెప్పబోయే దానికి ఇంకొకటి చెప్తాం. లీడర్స్ అర్థమవుతుందా? మనం పర్ఫెక్ట్ అవ్వాలంటే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో పాటు డ్రెస్ కోడ్. ఇప్పుడు మన డ్రెస్ కోడ్ ప్రతి దానికి డ్రెస్ కోడ్ ఉంది. ఈరోజు పెళ్లి విషయానికి వస్తే పెళ్లిలో ఒక పెళ్లి కొడుకుని చేసేప్పుడు ఒక డ్రెస్ ఉంటుంది, మ్యారేజ్ ఇన్విటేషన్ ఇవ్వడానికి ఒక డ్రెస్ వేసుకొని వెళ్తారు, అదే రిసెప్షన్కి ఒక డ్రెస్ వేసుకుంటారు. ఇప్పుడు పెళ్లి కొడుకు స్నానాలు చేయడం కొత్తగా వచ్చింది, హెల్దీ ఫంక్షన్ అని, దానికి ఒక డ్రెస్ కోడ్ వేసుకుంటున్నారు. ఇలాగ ప్రతి విషయానికి డ్రెస్ కోడ్ ఉన్నప్పుడు మనం ఇంత 300 కోట్ల బిజినెస్ చేసే ఇంత పెద్ద కంపెనీకి ప్రమోటర్ గా వెళ్తున్నాం. ఆ కంపెనీ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్తున్నాం. మనం ఎలాగ వెళ్ళాలి లీడర్స్? ఒకసారి ఆలోచించండి. ఏదో వెళ్తున్నాము ఊరికే టకాటకా పాయింట్ టీ-షర్ట్ వేసుకొని వెళ్ళిపోతాం. మనం చెప్పే మన ఫస్ట్ టైం అతని దగ్గరికి వెళ్తున్నప్పుడు మనకు బెస్ట్ ఈజ్ ద ఫస్ట్ అంటారు కదండి. అట్లాగే మనం ఫస్ట్ వెళ్ళినప్పుడు వాళ్ళను గుడ్ ఇంప్రెషన్ పడాలి. మనం ఎట్లా ఉన్నాము, మన బిజినెస్ ఏంటి, మన కంపెనీ హోదా ఏంటి, మన టర్న్ ఓవర్ ఏంటి, మన కంపెనీకి తగినట్టు మనం ఉండాలి. మా కంపెనీ ఇన్ని కోట్ల టర్న్ ఓవర్ అంటే మనం ఇప్పుడు వాల్యూ ఎందుకు ఇస్తారంటే డ్రెస్ కోడ్ మనం అదే హోటల్కి వెళ్ళినప్పుడు డ్రెస్ కోడ్ సరిగా లేదనుకో, అక్కడ ఉన్న సెక్యూరిటీ వాడు కూడా ప్రతి ఒక్కరికి నమస్తే కొడుతుంటాడు. కానీ మన డ్రెస్ కోడ్ సరిగా లేదనుకో, ఇక్కడ ఎందుకు వస్తున్నామని ఇది చేస్తుంటాడు. లీడర్స్ ఇది మనం గుర్తించాలి. అందుకని మనం డ్రెస్ కోడ్ లో వెళ్తే మన కంపెనీ యొక్క విలువ పెరుగుతుంది, మనం చెప్పే విధానం కూడా బాగుంటది. యాటిట్యూడ్ అంటే మనం చేసే యాటిట్యూడ్ అంటే చేసే విధానం ఏ విధంగా ఉండాలంటే గ్రాటిట్యూడ్ గా ఉండాలి. గ్రాటిట్యూడ్ అంటే యాటిట్యూడ్ చేయకూడదు. అంటే ఏ విధంగా మనం ఐడి వేసుకోవాలి, అతను మన దాంట్లో జాయిన్ అవ్వాలి, మనకు ఆదాయం వస్తుంది అనే వేలో మనం చెప్తున్నాం అనుకోండి, ప్రతి మనిషికి ఒక 6 సెన్స్ అనేది ఉంటది. ఆ 6 సెన్స్ ఏమవుతుంది, అతను కూడా ఆలోచన చేస్తాడు. అంటే ఈయన ఏ వేలో చెప్తున్నాడు, ఇతనికి లాభమయ్యే విధంగా చెప్తున్నాడు. లేదు మనం అతనికి గ్రాటిట్యూడ్ గా అంటే ప్రేమతో పాటు కృతజ్ఞత భావంతో, అంటే ఇతను చేరిస్తే ఇతన్ని ఒక మంచి వ్యక్తిగా చేయొచ్చు, ఇతనుకున్న ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు, ఇతను మనం మంచి లీడర్ గా చేసుకోవచ్చు, మంచి ఇన్కమ్ వస్తుంది సార్, మీ హెల్త్ ప్రాబ్లం ఉంటే హెల్త్ బాగు చేసుకున్నాను అవుతాము అన్న వేలో అతనికి చెప్పగలిగితే మనం మాట్లాడే మాటలు ఆ విధంగా ఉండాలి. అంటే అతనికి ప్లస్ అయ్యే విధంగా మాట్లాడగలగాలి. ఇక్కడ మనం ఎవరిని మోసం చేయట్లేదు, కానీ మనం మాట్లాడే పద్ధతి వాళ్ళ వేలో మాట్లాడితే మనం
కరెక్ట్ వేనే. అంటే మనమేం కల్పించి చెప్పట్లేదు. ఉన్న విషయాన్ని మనం అతని వైపులో మాట్లాడితే అతను ఓకే నా నా గురించి ఆలోచన చేసి చెప్తున్నాడు, ఇందులో ఓకే ఇది చేరితే నాకు కూడా బాగానే ఉంది అన్న విషయాన్ని కనెక్ట్ అవుతాడు. కాన్ఫిడెంట్ ఎప్పుడు వస్తుంది లీడర్స్ మనకు? ఈ పైన ఉన్న 3 మనకు పర్ఫెక్ట్ గా ఉన్నాం అనుకోండి. ఇప్పుడు టయానికి వెళ్ళలేదు, అది ఒక 10 నిమిషాలు లేట్కి వెళ్ళాము, అందరూ కూర్చొని ఉంటారు, అక్కడికి వెళ్ళి కంగారుగా ల్యాప్టాప్ ఓపెన్ చేసో లేకపోతే మన బుక్స్ తీసి టకటక చెప్పాల్సి వస్తుంది. అదే డ్రెస్ కోడ్ లేదు, మన కొత్త డ్రెస్ వేసుకున్నప్పుడు మనకి ఎలా ఫీలింగ్ వస్తుంది? చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాం. అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మన డ్రెస్ కోడ్ కానీ యాటిట్యూడ్ లో కానీ. ఇవన్నీ మనం పర్ఫెక్ట్ గా ఉన్నాం అనుకోండి, మన కాన్ఫిడెంట్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. అలాగే ఇక్కడ టూల్స్ ఉంటాయి, ప్రతి పనిలో టూల్స్ ఉంటాయి. ఉదాహరణకు ప్లంబరే ఉన్నాడు, లేకపోతే ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, ప్రతి ఒక్కరికి టూల్స్ అనేవి ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు లేడీస్ ఉన్నారు, ఇంట్లో వంట పని చేయాలన్నా ప్రతి దానికి టూల్ ఉంటుంది. అంటే అన్నం వండడానికి ఒక కర్రీ గిన్నె, పప్పు చేయడానికి ఒక గిన్నె అన్నట్టు, పోపుకు ఒక గిన్నె అన్నట్టు ప్రతి దానికి ఒక టూల్ ఉంటుంది. అలాగే మన దాంట్లో కూడా కొన్ని టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్ మనం క్యారీ చేయాలి కంపల్సరీ. ఏం బుక్లెట్ లేకుండా పిటిపి చెప్పాను, లేకపోతే ల్యాప్టాప్ మనకు ఉన్న దాంట్లోనే తీసుకొని వెళ్ళి వాళ్ళకు మనం చూపించేది కరెక్ట్ గా మన టూల్స్ ఏంటి అవన్నీ తీసుకొని వెళ్ళగలగాలి. ప్రూఫ్స్ ఇప్పుడు ఏదైనా మనం యుద్ధం జరుగుతుంది, యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం గదా గిద ఏం లేకుండా యుద్ధానికి పోతే మనం అక్కడ నెగ్గగలుగుతాము? ఓడిపోతాం కదా. కాబట్టి మనకు మెయిన్ టూల్స్ మనం కంపల్సరీ తీసుకెళ్ళాలి లీడర్. ఇంకా ప్రూఫ్స్ అంటే మన అప్లైనర్ యొక్క ప్రూఫ్స్, కంపెనీ యొక్క సర్టిఫికేట్స్ ఏమున్నాయి, కంపెనీ ఏ విధంగా గ్రోత్ అవుతుంది, ఇవన్నీ ప్రూఫ్స్ తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రూఫ్ చూపించకుండా మాటతో చెప్తే ఎవరు వినరు. అది అంటే మన ఎవరికైనా అది అర్థం అవ్వదు. ప్రూఫ్ తో ఇది నాకు ఇట్లా అమౌంట్ వచ్చింది, మా అప్లైనర్ కి ఇంత ₹1,00,000 వస్తుంది, ఏ విధంగా వస్తుంది, ఎంత నెట్వర్క్ చేసుకుంటే వచ్చిందని మనం ప్రూఫ్లు తీసుకెళ్ళాలి. అలాగే డెమో కిట్, ఇప్పుడు మనం పోతున్నాము, ఏదో వెళ్ళిపోయాము, 4 మాటలు చెప్పాము, వాళ్ళకి అర్థమైందో లేకపోతే అక్కడ లైవ్ లో డెమో చేసినప్పుడు మా ప్రోడక్ట్ సబ్బు బాగుంది, లేకపోతే మా వ్యవసాయం సంబంధించిన 82 బాగుంది అని చెప్తాం. కానీ అక్కడ డెమో చేసి చూపించినప్పుడు అతను నమ్మడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి డెమో కిట్ పెట్టుకోవాలి. ఈ విధంగా మనం బిఫోర్ ప్లాన్ అంటే వెళ్లే ముందు ఇవన్నీ మనకు ఉన్నాయా లేవా మనం లిస్ట్ అవుట్ చేసుకోవాలి. చెక్ లిస్ట్ చూసుకొని ఉన్నాయా లేవో తీసుకొని బ్యాగ్ లో పెట్టుకొని మనం వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉండాలి డ్యూరింగ్ ద ప్లాన్ చెప్పే ముందు. అంటే ఇవన్నీ పెట్టుకొని వెళ్తాం, ప్లాన్ చెప్పడానికి కూర్చుంటాం. ప్లాన్ చెప్పేటప్పుడు ఇన్వైట్ యువర్ అప్లైనర్ ఫర్ ద ఫస్ట్ టైం ఎస్టీపీ. మనం ఫస్ట్ టైం చెప్తున్నాం సార్, నేను ఫలానా దగ్గరికి వెళ్తున్నాను సార్, మీరు ఫస్ట్ టైం నేను చెప్తున్నాను పీపీటీ, మీరు రండి సార్, అక్కడ వచ్చి మీరు చూస్తే మా తప్పులు ఏమున్నాయో మీరు చెప్పగలిగితే మేము నెక్స్ట్ ఇంప్లిమెంట్ అవుతామని అప్లైనర్ కు ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేసినప్పుడు ఆయన వచ్చి చెప్పినప్పుడు మనం ఏం చేస్తుంటాం, ఇప్పుడు హోమ్ మీటింగ్ పెట్టానని నేను చెప్పాను, మా అప్లైనర్ పిలిచాను, ఇంకా 4 వస్తారేమని బయట చూస్తుంటాను, లేకపోతే ఫోన్లో ఏదో చూస్తుంటాను, ఇంకొకరెవరో ఫోన్ చేశాను బయటికి వెళ్తుంటాను. కానీ అప్లైనర్ ఏం చెప్తున్నాడు, ఏ విధంగా స్టార్ట్ చేశాడు, ఏ ప్రోడక్ట్ ని ఏ విధంగా చెప్తున్నాడు, డెమో ఎలా చేస్తున్నాడు, ఇవి అవేమి అబ్జర్వ్ చేయాలి. మనం హోమ్ మీటింగ్ పెట్టామో జనాలు ఎలా తీసుకురావాలి, ఈ పనిలో ఉంటాం. కానీ అప్లైనర్ ఏం చెప్తున్నాడు, ఏ విధంగా ఉంటుంది, అప్లైనర్ చెప్పిన విధానంలోనే మనం చెప్తే సక్సెస్ అవుతాం కదా అని ఎవరం గమనించాం. లీడర్స్ ఇది గమనించాలి. ఫస్ట్ ఈ కంపల్సరీ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అప్లైనర్ తో పాటు మనం నేర్చుకునేటప్పుడు వెళ్ళాలి, మీటింగ్స్ వెళ్ళి అతను ఏ విధంగా చెప్తున్నాడో మనం అబ్జర్వ్ చేయగలగాలి, ఆ మాటలు మనం వినగలగాలి. ఇప్పుడు మన జూమ్ మీటింగ్ లో కూడా ఎందుకు చెప్తున్నాము ఇన్ని రకాలుగా, మనం ప్రతి దాంట్లో నేర్చుకోవాలి. ఏది నేర్చుకున్నా మనకి ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి మనం ప్రతిదీ నేర్చుకొని వెళ్ళాలి. అలాగే అండర్స్టాండ్ ద నీడ్స్ ఆఫ్ ద పర్సన్. మనం వెళ్ళాము చెప్తున్నాము, అతని యొక్క పర్సన్ పోగానే టగటగా ఓపెన్ చేసి మా కంపెనీ ఇది సార్, 300 కోట్ల టర్న్ ఓవర్ సార్, ఇంతమంది చేస్తున్నారు సార్, మా అప్లైనర్ ₹1,00,000 వస్తుంది సార్, ఇదే సార్, ఇవి బాగుంటాయి, ఈ సబ్బులు బాగుంటాయి, ఈ సప్లిమెంట్స్ బాగుంటాయి సార్, ఈ ప్రోడక్ట్స్ అగ్రి ప్రోడక్ట్స్ బాగుంటాయి సార్,
అని మనం చెప్పడం మొదలు పెట్టకూడదు. ఏం చేయాలి? పోయిన వెంటనే మన వాతావరణంలో మన చుట్టూ కూర్చున్న ఒక 5-6 మంది ఉన్నారు. వాళ్ళని ఎలా కూర్చోవాలి? వాళ్ళకి పాయింట్ అవుట్ అయ్యే విధంగా మధ్యలో కూర్చొని వాళ్ళని ఒక ఐ కాంటాక్ట్ లో మనం చెప్పగలిగే విధంగా కూర్చోవాలి. కూర్చొని సార్ ముందు మీరేం చేస్తున్నారు సార్? మీరేం చేస్తారు సార్? మీ ప్రొఫెషన్ ఏంటి? మీ ఫ్యామిలీ ఏంటి? మీ హెల్త్ కండిషన్స్ ఏంటి సార్? మీ ఇన్కమ్ ఏంటి సార్? మీ జాబ్ లో ఎలా ఉంటుంది సార్ అని మనం కనుక్కొని ఆ విధంగా అతనికి ఏది నీడ్ ఉంది, ఏది ఎమర్జెన్సీ ఉంది, దాని దాన్ని బేస్ చేసుకొని కాంటాక్ట్ ఈజ్ హర్ నీడ్స్ విత్ బిజినెస్. ఆ బిజినెస్ కు ఏది, మన బిజినెస్ కు ఏది ఆయనకు ఇంపార్టెన్స్. ఇప్పుడు డబ్బు ఉంటది, హెల్త్ ఉంటది. అక్కడ ఏది ముందు తీసుకోవాలి? హెల్త్ గురించి తీసుకోవాలి. సార్ మీరు ఈ ప్రోడక్ట్ వాడితే మీకు ఇది అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను లీడర్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే మనం చెప్పనీకి పోయినప్పుడు కొందరు అంతా పీపీటీ చెప్పేసి, ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే ఒక పీపీటీ చెప్పాను, ఒక ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన లాస్ట్కి వచ్చేసరికి ఏం మాట్లాడారంటే, సార్ నాకు ఇవన్నీ ఓకే సార్, ఇన్నది బాగానే ఉంది, కానీ నాకు ఒక పెద్ద డ్రీమ్ ఉంది సార్. ఒక షాప్ పెట్టుకోవాలి, నాకు ఇవేం నచ్చవు సార్, ఇవే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే నాకేం కాదు. నాకు ఒక డ్రీమ్ ఉంది, ఒక గిఫ్ట్ షాప్ పెద్దది, ఒక అద్దాలలాగా ఇచ్చేసుకొని దాంట్లో మంచిగా కొంత అమౌంట్ తో ఈజీగా చేసుకొని కూర్చొని హాయిగా నేను బిజినెస్ చేసుకోవాలని ఒక నా డ్రీమ్ లో ఉన్నాను సార్. అది తప్ప నాకు వేరే ఆలోచన ఏం లేదు సార్. ఈ జాబ్ చేసుకుంటూ అది చేయాలని అనుకుంటున్నాను సార్. అంటే నాలాంటి ఏం చేస్తాడు, సరే సార్ ఓకే, మీకు ఇంట్రెస్ట్ లేదా సార్, మరి ఆ డ్రీమ్ చేసుకోవాలని మనం వచ్చేసి ఏం చెప్తాం, మన అప్లైనర్ సార్ నేను వెళ్ళాను కానీ పీపీటీకి అంతా బాగా చెప్పాను సార్, బాగా విన్నాడు, కానీ అతనికి ఒక డ్రీమ్ ఉందంట సార్, ఆ డ్రీమ్ తప్ప వేరేది ఏం చేయలేను అన్నాడు. అప్పుడు అప్లైనర్ ఏమన్నాడు, సరే నీకు ఈ డ్రీమ్ ఉంది కదా, నువ్వు ఒకసారి అతన్ని మళ్ళీ ఒకసారి టైం అడగండి, నేను వచ్చి మాట్లాడతాను అని చెప్పినప్పుడు అతనికి ఇష్టం లేకపోయినా సరే రిక్వెస్ట్ చేసి ఒక అరగంట టైం ఇవ్వండి, మా అప్లైనర్ వచ్చి చెప్తాడంటే, అప్పుడు అప్లైనర్ వచ్చి ఏ విధంగా మాట్లాడతాడంటే, సార్ మీరేదో డ్రీమ్ అన్నారు, మీరేం చేస్తుంటారు సార్ ఏమని మాట్లాడుకుంటూ, సార్ మీరేదో డ్రీమ్ అని మా డౌన్లైనర్ చెప్పారంట కదండి, మరి మీరు ఆ డ్రీమ్ ఏంటి సార్, నేను కూడా ఒకసారి ఇందాం అనుకుంటున్నాను, మీ ఆ డ్రీమ్ గురించి చెప్పండి సార్ అన్నప్పుడు ఆ వ్యక్తి ఎక్స్ప్లెనేషన్ చేసే విధానం ఎలా ఉంటుందో తెలుసా? నేను ఈ డ్రీమ్ ను ఇలా చేయాలనుకుంటున్నాను సార్, ఇలా ఉండాలి షాపు, ఇలా చేయాలి సార్, ఈ ఊర్లో ఇదే నాకు బెస్ట్ ఉండాలి, మా బంధువుల్లో ఈ బిజినెస్ అంటే చాలా బాగా పెట్టాడు అని నేను డ్రీమ్ లో ఉన్నాను సార్, నేను ఇదే చేయాలని నాది ఏమైతే ఇదే సార్. ఓకే సార్, ఇది నీ డ్రీమ్ చాలా బాగుంది, షాప్ కూడా బాగా డిజైన్ చేస్తున్నారు, ఈ విధంగా చేసుకోవాలనుకుంటున్నారు, కానీ ఇది చేసుకోవాలంటే మీకు డబ్బులు ఉన్నాయా సార్ అని. డబ్బులు ఉన్నాయని సార్ మన అప్లైనర్ క్వశ్చన్ చేశాడు. క్వశ్చన్ చేసినప్పుడు అతని నుంచి, లేదు సార్ నాకు డబ్బులు వచ్చిన తర్వాత చేద్దామనే ఆలోచనలో ఉన్నాను సార్ అన్నప్పుడు మన అప్లైనర్ ఏం చెప్పాడు, సార్ మీకు ఈ నీడ్ ఉంది, ఇది 10 లక్షల నుంచి 20 లక్షలు ఖర్చు చేయాలి, ఇంత నీకు డ్రీమ్ ఫిల్ చేసుకోవాలంటే, నేను ఈ డబ్బులను గెయిన్ చేసుకోవడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, చెప్తే వింటారా సార్ అని మన అప్లైనర్ అతను కన్విన్స్ చేసి ఆ విధంగా చెప్పి ఆ దారిలోకి తెచ్చి అప్పుడు ప్లాన్ చెప్పినప్పుడు అతను ఆటోమేటిక్ గా ఇన్వాల్వ్ అయ్యి మనం ఇది చేయగలుగుతాడు. చేసినప్పుడు అతను మళ్ళీ సంవత్సరం తర్వాత టీమ్ బిల్డ్ చేసుకొని ఆ డబ్బులు ఇన్కమ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ అటువైపు వెళ్ళడానికి ఆలోచన చేస్తాడు లీడర్. ఇంతమందికి ఇక్కడ ఇన్కమ్ ఇప్పిస్తున్నాను, ఇంతమందికి సోర్స్ ఇస్తున్నాను, ఆ షాపు ఆలోచన అనేది డ్రీమ్ మారిపోయింది. అంటే ఇక్కడ ఉంటే ఇంకా ఏ విధంగా చేసుకోవచ్చు అనే విషయాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ నీడ్స్ ఏంటో దాని ప్రకారమే ఉండాలి. ఇక్కడ కూడా యూజ్ కిస్ ఫార్ములా డ్యూరింగ్ ద ప్లాన్. చెప్పే ముందు తక్కువ టైంలోనే 45 నుంచి 1 అవర్ లోపే అతనికి అవసరం, ఇప్పుడు నీడ్ అవసరం ఉంది, డబ్బులు ఎలా వస్తాయి, ఎలా చేసుకోవాలి, ఆ షాప్ మనకు ఇన్కమ్ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు, ఆ విధంగా కొంచెం షార్ట్ అండ్ సింపుల్ గా చెప్పుకోగలగాలి. తర్వాత ఏంటి, గివ్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ టెల్ స్టోరీస్. చెప్పుకుంటూ ఇదే కాకుండా మనం మధ్యలో సార్ ఇలా మాకు ఒక 3 జనరేషన్ ఇన్కమ్ ఉంది, ఇలా ఒకటి ఇన్సిడెంట్ జరిగింది సార్, అతనికి ₹1,00,000 ఉన్నప్పుడు ఇది 3 లక్షల రూపాయలు వచ్చింది సార్, వాళ్ళ పిల్లలకు ట్రాన్స్ఫర్ చేశారు, 3 లక్షల రూపాయలు వచ్చింది. అలాగే ఒక పర్సన్ సార్ ఇలా ఆయమ్మగా పనిచేసేది,
ఈ రోజు జాబ్ లేకుండా అంటే ఇందులోకి వచ్చింది 3 లక్షల రూపాయలు తీసుకుంటుంది సార్. ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ అంటే ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ స్టోరీస్, ఇలానే స్టోరీస్ వీడియోస్ కానీ ఇది చెప్పగలగాలి. మనలో జరిగిన మనం ఎక్కడ అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు. మనకు జరిగిన విషయాలను స్టోరీల విషయంలో చెప్పాలి. చెప్పినప్పుడు కనెక్ట్ అవుతారు. మనం స్టోరీస్ చెప్తే ఒకటే సబ్జెక్ట్ మీదే చెప్పుకుంటూ పోతే వాళ్ళకి అర్థం అవుతుంది, అంటే బోర్ కొట్టినట్టు ఉంటుంది. మనం అదే ఒక స్టోరీ లాగా చెప్పినప్పుడు అర్థం అవుతుంది. సో ద టూల్స్, ఇమేజెస్, వీడియోస్. టూల్స్ ఏంటి? మన బుక్స్ ఉన్నాయి. టూల్స్ అంటే మన బుక్స్, ల్యాప్టాప్ లో తీసుకెళ్ళినవన్నీ స్టోర్ చేసి చూపించాలి, ఇమేజెస్ చూపించాలి. వచ్చిన మన ఆనరింగ్ చేసి ఉంటారు, మనకు ఆనరింగ్ చేసిన వీడియోస్ కానీ, మనకు ఎంత ఇన్కమ్ వస్తుంది, మన సారాలకు ఎంత, పైన అప్లైనర్కి ఎట్లా వస్తుంది, ఎంత టీము ఇదవుతే మనకు ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇవన్నీ మన ప్రూఫ్ తో సహా చూపించాలి. అది చూపించిన తర్వాత ఓకే సార్, ఇంకా మా ప్రోడక్ట్ యొక్క విలువలు, వాల్యూను ఒక్కసారి డెమో రూపంలో చూడండి అని 2 నుంచి 3 డెమోస్ చూపించాలి. డెమోస్ ఎందుకు చూపించాలంటే అక్కడ మనం లైవ్ లో చూసిన విధానం చాలా ఏదిగా ఉంటది. ఇప్పుడు డెమోస్ చూపిస్తున్నాం, ఇక డెమో చూపించారు, లైవ్ లో కనపడుతుంది ఏంది ఫ్యాక్ట్ ఆయిల్ ఎలా ఇదవుతుంది, మన ఎలా బర్న్ చేస్తుంది, అలాగే మన సోప్ క్వాలిటీ ఏంటి, మన సోప్ క్వాలిటీ ఏంటి, మన డిష్ వాష్ ఏంటి, ఇవన్నీ మనం డెమో రూపంలో చూపించి వాళ్ళ కళ్ళ ముందర చూపిస్తుంటే వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. ఈ ప్రోడక్ట్ లో ఇంత క్వాలిటీ ఉంది, మన వాడే ప్రోడక్ట్ ఇంత కెమికలైజ్ ఉంది అనే ఒక అవగాహనకు వచ్చినప్పుడు ఈ కంపెనీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని చూపించాలి, ఇమేజెస్ అన్ని చూపించినప్పుడు వాళ్ళు ఇదవుతారు. ఇక్కడ అంతా ఉన్నాయి, ఇవన్నీ చెప్పగలగాలి. మన కంపెనీ ఎవరు, ఎలా ఉంటారు, మన సారాలు ఎవరు, ఇది ఫౌండర్స్ ఎవరు, ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ కంపెనీ యొక్క సర్టిఫికేట్స్ ఏంటి, అవార్డ్స్ ఏంటి, దీంట్లో ఇవన్నీ ఉన్నాయని మనం చెప్పగలగాలి. అప్పుడు చెప్పినప్పుడు అతనికి డెమో చూసినప్పుడు చాలా ఇన్స్పైర్ అవుతారు. ఇన్వైట్ దెమ్ నెక్స్ట్ CEO మీటింగ్ ఫర్ మోర్ కెపాసిటీ. ఈ డెమో చేసి వెళ్ళిపోయే ముందర ఏం చెప్పాలంటే, సార్ ఇప్పుడు మళ్ళీ త్వరలో మా హైదరాబాద్ లో పలానా దగ్గర ఇట్లా దీని మీదనే కొత్త మా పైన ఇలా లక్షలు 16 లక్షలు 20 లక్షలు తీసుకునే సార్లు వస్తున్నారు, కొంచెం ఇంకా ఎత్తుగా చెప్పగలుగుతారు సార్, ఇప్పుడు టైం లేదు. అక్కడంగా వాళ్ళ టెస్టిమోనియల్ వినొచ్చు సార్, ఈ ప్రోడక్ట్ ఇదే ఇప్పుడు చెప్పిన ప్లాన్ ఇంకా మోర్ గా చెప్పగలుగుతారు సార్ అని మనం చెప్పి అతన్ని మీటింగ్ కి చేయగలగాలి. ఎయిదర్ దేర్ విల్ జాయిన్ అవర్ యూజ్ ప్రొడక్ట్స్ ఆర్ రిజల్ట్స్. అప్పుడు ప్రోడక్ట్ యూజ్ చేస్తాడు. ఇది అయిపోయింది, ప్రోడక్ట్ వాడతారో లేకపోతే మనం ఇస్తాం, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం చేయాలి? అయిపోయిన తర్వాత నో కెన్ అండర్స్టాండ్ ద ప్లాన్ ఇన్ ద ఫస్ట్ టైం. ఎవరు ఫస్ట్ టైం మనం చెప్పిన విధానాన్ని అండర్స్టాండ్ చేసుకోలేదు, ఎందుకంటే కొద్దిగా అర్థమై ఉంటుంది, అర్థం అవ్వనట్టు ఉంటుంది. ఫస్ట్ టైం ఎవరికి చెప్పినా, ఇప్పుడు చిన్న పిల్లవాడికి బొమ్మ చూపించి ఏనుగు బొమ్మకు బదులు ఏదో బొమ్మ చూపించి ఇది ఏనుగు అంటే ఏనుగు అని నమ్ముతాడు. అలాగనే మనం చెప్పినది కొంత అర్థం అవ్వనట్టు, మనం చెప్పిందే నిజాలం కాబట్టి మనం చెప్పే విధానం చాలా మంచిగా ఉండాలి. క్లోజింగ్ ద మీటింగ్స్ ఆఫ్ దమ్ పర్సన్ వెరీ ఇంపార్టెంట్. మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే, మనం క్లోజ్ చేసినప్పుడు కొంచెం నెగిటివ్ గానే ఉంటుంది. ఏం తప్ప ఏదో చెప్పేశాడు, ఏదో ఉంది, కంపెనీ యొక్క విలువలు ఏంటని ఒక నెగిటివ్ దీంట్లో ఉంటాడు. దాన్ని అక్కడే స్టాప్ చేయాలి. సో ద పేమెంట్స్ ఆఫ్ ప్రూఫ్, ఇమేజెస్, వీడియోస్. అంటే మనం లీడర్స్ మన మీటింగ్ అయిపోయిన తర్వాత మైండ్ సెట్ లో ఏముంటాయంటే అన్ని నెగిటివ్ థాట్స్ ఉంటాయి. ఇట్లాంటి చాలా చూసాము, ఎన్నో నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చినాయి, పోయినాయి. అంటే ప్రివెంటివ్ గా ఇప్పుడు మనం కరోనా వచ్చింది, ప్రివెంటివ్ గా ఏం తీసుకున్నాం? ప్రివెంటివ్ మెడిసిన్స్ తీసుకున్నాం, అంటే కరోనాకు ఇమ్యూనిటీ బూస్టర్స్ తీసుకున్నాం. ఇమ్యూనిటీ బూస్టర్ తీసుకోవడం వల్ల మనకు అది జరిగేలే. అదే మైండ్ సెట్ ఉన్న అతనికి అక్కడే స్టాప్ చేయాలి. ఆ మైండ్ సెట్ ని అక్కడే స్టాప్ చేసి, సార్ నీకు ఈ ఆలోచనలు రావడం ఓకే సార్, మా కంపెనీ ఆ కంపెనీలతో కాదు సార్, ఇక్కడ ఇన్కమ్ ప్లాన్ వేరుంది, ఇక్కడ బిజినెస్ వేరుంది, ఇక్కడ ప్రోడక్ట్లు వేరున్నాయి, ఇక్కడ అన్ని క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, పాత దానిలతో పోల్చుకుంటే మా కంపెనీ 100 రెట్లు బెస్ట్ సార్ అని మనం అక్కడిని ఆ నెగిటివ్ ను తీసే విధంగా మనం సోద ప్రూఫ్స్ తో సహా చూపించాలి, వీడియోస్ చూపించాలి. కంపెనీ యొక్క వీడియోస్ ఉంటాయి,
కంపెనీ యొక్క ప్రూఫ్స్ ఉంటాయి, అంటే బిల్లులు, మన అప్లైనర్ తీసుకున్న ఇన్కమ్ గురించి కానీ ఇవన్నీ వీడియోస్ చూపించగలగాలి. గివ్ సమ్ టూల్స్ చూపించి తర్వాత చెప్పి ఏం చేయాలంటే, సార్ గివ్ ద సమ్ టూల్స్ కలెక్ట్ అగైన్ వన్ ఆఫ్టర్ డే. అంటే మనం ప్రూఫ్స్ వాళ్ళకి ఇచ్చేసి వచ్చినప్పుడు మళ్ళీ 1 డే తర్వాత ఇప్పుడు సార్ ఇవి చూడండి సార్, ఈ బుక్స్ స్టడీ చేయండి సార్, ఈ బుక్స్ స్టడీ చేస్తే మా కంపెనీ యొక్క విలువలు తెలుస్తాయి. అలాగే సార్ దగ్గర ఫోన్ ఉంటే ఫోన్ తీసుకొని మన కంపెనీ యొక్క వీడియోస్ మెంబర్ ఆఫ్ ఉంటాయి, కొందరు సబ్స్క్రైబర్స్ ఇచ్చేసి ఆ వీడియోస్ చూడండి సార్, నేను మళ్ళీ ఇలాగనే ఈ వేలోనే వెళ్తుంటాను, ఏదో రోజు వచ్చి బుక్ కలెక్ట్ చేసుకుంటాను సార్, తీసుకోండి సార్ అని మనం ఆ బుక్స్ ఇవ్వగలగాలి. ఎందుకంటే లీడర్స్ ఈ బుక్స్ ఎందుకు ఇవ్వాలంటున్నా అంటే, ఇప్పుడు మళ్ళా ఫోన్ చేసి అతను ఏదో చెప్పింటాడు వద్దని, అంటే మనం మళ్ళా అడిగిన విధంగా ఉండకుండా ఆ బుక్స్ కోసం వెళ్ళినప్పుడు ఏం సార్, ఏం ఆలోచన చేశారు సార్, ఎలా ఉంది సార్ మా ప్రోడక్ట్లు అని మనం చెప్పగలగాలి. ఆ విధంగా మనలో అంటే మనం దానికోసమే కాకుండా మనం బుక్స్ కోసం పోయి అతన్ని మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. అంటే సెకండ్ సార్ చెప్పినట్టు ఉంటుంది. అదే మనం రెండోసారి ఫోన్ చేసినాం అనుకో, చిరాకు పెట్టిస్తున్నాడు అన్న ఉద్దేశం ఉంటుంది. కానీ అదే బుక్స్ కోసం వెళ్ళి మళ్ళీ ఒకసారి అతన్ని ఈ విధంగా మాట్లాడగలిగితే మనం ఓకే, ఇతను అడిగే విధానం చాలా బాగుంది, అంటే మన కోసం కాదు, మనం డెవలప్ అవ్వడానికి అడుగుతున్నా అన్న విధానం మనం చెప్పగలగాలి. ఆఫ్టర్ ద ప్రజెంటేషన్ టేక్ కాన్ఫిడెన్స్ విత్ యువర్ అప్లైనర్. మనం చెప్పాము అంతా అయిపోయింది సార్, మీరు బుక్స్ ఏవో తీసుకున్నారు అయిపోయింది. తర్వాత 1 నిమిషం సార్, మన అప్లైనర్ కు ఫోన్ కలపాలి. సార్ నేను ఇక్కడ పీపీటీ చెప్పాను సార్, ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అంతా సార్ బాగా విన్నారు, కానీ మీతో ఒకసారి మీరు ఆ సార్కి హాయ్ చెప్పండి, ఆ సార్ కొన్ని విషయాలు చెప్పండి సార్, నేను చెప్పాను, మీరు కూడా మాట్లాడితే బాగుంటుంది సార్ అని మన అప్లైనర్ తో అతనితో మాట్లాడిపిస్తే, మనం చెప్పిన విషయాలు కాకుండా మన అప్లైనర్ ఏం చేస్తాడంటే కొన్ని విషయాలు యాడ్ చేసి చెప్పగలుగుతాడు. అంటే మనం చెప్పలేని కూడా మన అప్లైనర్ మాట్లాడే విధానంలో అతను కనెక్ట్ అవ్వచ్చు. కాబట్టి అప్లైనర్ తో ఒక 2 నిమిషాలు మాట్లాడాను సార్, హాయ్ చెప్పండి సార్ అని అప్లైనర్ తో మాట్లాడించాలి. అలాగా మనం మళ్ళీ ఒక రోజు తర్వాత అక్కడికి వెళ్ళి ఆ బుక్స్ కలెక్ట్ చేసుకున్నప్పుడు ఏం చేయాలి, బిల్డ్ అప్ యువర్ రిలేషన్షిప్ విత్ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీతో ఏ విధంగా రిలేషన్ చేసుకోవాలంటే, సార్ హాయ్ బాగుంటారు సార్, పిల్లలుంటే హాయ్, అలా పిల్లలు పలకరించుకుంటూ ఆ పిల్లలకు చాక్లెట్లు ఇవ్వడం కానీ ఇలా చేస్తూ, సార్ ఎలా ఉంది సార్ ఏంటి అని మనం అలా కలిసిపోవాలి, ఆ ఫ్యామిలీతో రిలేషన్షిప్ పెంచుకోవాలి. ఏ విధం అంటే మనం ఇదే ఓకే బాగున్నారు సార్, ఓకే సార్ మీరు మొన్న చెప్పింది ఏం చేశారు సార్ అని అడగగలగాలి. థ్యాంక్ యూ లీడర్స్.